మమ్మీ ఎగ్జామ్స్ అయిపోయినాయి, హాలిడేస్ ఇచ్చారు, రేపటి నుంచి స్కూల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. హాలిడేస్ ఇచ్చారు అని మీకు ఆనందం, హాలిడేస్ ఇచ్చారా అని నాకు బాధ. ఇక రేపటి నుంచి మీ వీర కళలన్నీ ప్రదర్శిస్తారనమాట. బాబోయ్, మీరు అల్లరిలో పిహెచ్డీ చేశారా బాబు. అప్పుడే కొట్టుకోవడం స్టార్ట్ చేశారేంట్రా? ఆ లాక్కోవడం ఏంటి? అది రిమోట్ రా, పాడైపోద్ది. ఎవరో ఒక్కళ్ళు మెయింటైన్ చేయండి, ఇద్దరు కాదు ఒక్క ఛానలే వస్తుంది, ఒకటి పెట్టండి. అమ్మో, టార్చర్ స్టార్ట్ అయింది. రేయ్, నేనేం చెప్పా నీకు? అల్లరి చేసావనుకో 2 చేతులు వెనక్కి కట్టేసి అర్రర్రర్రర్ర, ఏంట్రా స్నానానికి అట్లా వెళ్ళి ఇట్లా వచ్చేసరికి ఇల్లు పిక్కి పందిరేశారేంట్రా? సోఫాల మీద ఉండాల్సింది ఇండ్లు కింద ఉన్నాయి, కింద ఉండాల్సిన మీరు సోఫాలు ఎక్కారు. అదే సెలవులు ఇచ్చిన ఒక్క రోజుకే నాకు ఇన్ని చుక్కలు చూపిస్తే ఎట్లరా మీతో 40 రోజులు నేను కిష్కిందకాండ చేసేస్తున్నారా ఇంటిని? అమ్మో, వీళ్ళ గురించి బాగా ఆలోచించాలి, ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి, లేకపోతే ఎల్లరి భరించలేం. ఐడియా. అప్పప్ప, మళ్ళీ ఏంట్రా? కొట్టుకోండి స్టార్ట్ చేశారు కదా. ఏదేమైనా ఈ ఒక్క రోజేరా, రేపటి నుంచి మీ ఇద్దరిని ట్యూషన్లో జాయిన్ చేసేస్తున్నాను. చూడు కన్నా, కరాటే నేర్చుకుంటా అన్నావు కదా, అందుకే కరాటే క్లాస్, స్కేటింగ్ క్లాస్ అండ్ స్విమ్మింగ్ క్లాస్. మార్నింగ్ 3 అవర్స్, ఈవినింగ్ 3 అవర్స్. పాప, నీకైతే మార్నింగ్ 2 అవర్స్ డాన్స్ క్లాస్, ఈవినింగ్ వచ్చేసి ఇంగ్లీష్ స్పోకింగ్ క్లాస్. రోజులో 6 గంటలు వాడి ట్యూషన్లో ఉంటే నేను ఊపిరి పీల్చుకోవచ్చు, ఇల్లు చక్కదిద్దుకోవచ్చు. మీరు కూడా ఇలాగే ప్లాన్ చేయండి. పిల్లల్ని సెలవులని వదిలేసేస్తే ఇంట్లో ఉండి టీవీ చూస్తూ లేకపోతే మొబైల్ చూసుకుంటూ టైం వేస్ట్ చేస్తారు, చదివినవన్నీ మర్చిపోతారు, గొడవ చేస్తారు. ఆ గొడవ మనం భరించడం మన వల్ల కాదు. కాబట్టి ఈ విధంగా ఏదో ఒక కోర్సులో జాయిన్ చేయండి, మనకి విశ్రాంతి దొరుకుతుంది.